హ్యాపీ ఈవినింగ్. నా పేరు అరుణ. నేను ప్రేరణ వంటి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగిన సెషన్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అన్నది శ్రీకర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కథలు వినేవాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పారు. ఆ విషయానికి వస్తే మేము కూడా చాలా అదృష్టవంతులం. కథను సరళంగాను సంక్షిప్తంగాను సందర్భాన్ని బట్టి కథలు ఉంటాయని సార్ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. కథల గమనం ఎలా ఉండాలి అన్నది, కథలో ఎత్తుగడ అన్నది ఉండాలి అన్నది, ఆ ఎమోషన్స్ని సస్పెన్స్ అన్నది కథ మిడిల్లో తీసుకురావాలని, కొసమెరుపు ముగింపులో కొసమెరుపు ఉండాలని కథలో కొత్త కొత్త విషయాలు మాకు చక్కగా చెప్పారు. కథా వస్తువులు ఏంటివి అన్నవి రామాయణ మహాభారతాలు కానీ ఏదైనా కథలు తీసుకుని వాటి నుంచి మనం చిన్న చిన్న కథలు మనం రెడీ చేసుకోవాలి. అలాంటి కథలు చెప్పాలంటే కథ వాళ్ళ ప్రయోజనాలు ఏంటి అన్నవి, కథలో భాషా సంస్కృతి వస్తుందని, కథల వల్ల సృజనాత్మకత పెరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు చెప్పిన విధానం మీరు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది మాకు. ఆది మానవుల కాలం నుంచి ఆధునిక మానవుని వరకు కథల వల్ల కథలు మనతోనే ఉంటున్నాయి. కథలు మనకి ఎడ్యుకేషన్ నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు ఈ కథలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మనం చిన్న చిన్న కథలు ఎలా చెప్పాలి అన్నది మీరు మిడిల్లో చిన్న చిన్న కథలు చెప్తూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలా వింటూనే ఉండాలనిపించింది మాకు. సెక్షన్ చాలా బాగుంది సార్. కథలు ఎలా పుట్టాయి అన్నది అంటే పాతకాలంలో చలిమంటల దగ్గర కూర్చుని చెప్పుకునే కబుర్ల ద్వారా కథలు పుట్టాయని, పురాతన కాలంలో కొండల మీద భాష లేని కాలంలో కూడా ఆర్ట్ గీసి కథలు పుట్టాయని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మాకు ఇవి సెషన్ విన్నాక కథలు వినాలని, కథలు చదవాలని చాలా మంచి కోరిక వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.